హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అనేది చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ కార్డు. అయితే ఈ ఆధార్ కార్డులో ఉన్న వారికి సంబంధించి రేపటి నుండి శుభవార్త అయితే వచ్చింది. ఆ శుభవార్త ఏంటని చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి డాక్యుమెంటు. అప్పుడే పుట్టిన పసిపిల్లవాడికి కూడా అయితే పేదవారి వరకు అందరికీ తప్పనిసరిగా అయితే ఉండాల్సినటువంటి గుర్తింపు ధృవీకరణ పత్రము. అయితే ప్రభుత్వం పథకాలు పొందాలన్నా కానీ, బ్యాంక్ అకౌంట్లు తెరవాలన్నా కానీ, సిమ్ కార్డులు తీసుకోవాలన్నా కానీ, ఇలా ప్రతి పనికి ఇదైతే మనకు ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు స్కూల్లో అడ్మిషన్లు, స్కాలర్షిప్స్ కానివ్వంటి వాటివి పొందాలన్నా కానీ, లేదా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందాలన్నా కానీ ఆధార్ కార్డు అనేది మస్ట్ అండ్ షుడ్ బి కావాల్సిందే. ఇక పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డు అనేది తీసుకోవాలి. అయితే ఇలా తీసుకున్న ఆధార్ కార్డులు వాళ్ళు కాస్త పెద్దయ్యాక అప్డేట్ అనేది చేయించాలి. ఇక బయోమెట్రిక్ వివరాలను కూడా తప్పనిసరిగా అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పి చెబుతున్నారు. ఇక అప్డేట్ చేయించడం అయితే తప్పనిసరి. అంటే మీ యొక్క పిల్లలు ఆధార్ కార్డులు కలిగి ఉంటే కనుక అలాంటి వాళ్ళందరికీ సంబంధించి అప్డేట్ అనేది చేయించుకోవాలి. ఇక చాలామంది తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకు చిన్నతనంలోనే ఆధార్ కార్డు అయితే తీసుకొని ఉంటారు. కానీ కాస్త పెద్దయ్యాక దానిని అప్డేట్ చేసుకోవడం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తారు. ఇక పిల్లలు చిన్నతనంలోనే ఉన్నప్పుడు ఇక్కడ వారి యొక్క బయోమెట్రిక్స్ వివరాలు నమోదు అయితే చేయరు. ఇప్పుడు దీనికి సంబంధించి 5 నుండి 15 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి పిల్లల యొక్క ఆధార్ అనేది బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలని చెప్పేసి మనకు యుఐడిఏఐ తప్పనిసరిగా అయితే చేసింది. సో ఈ వయస్సు చిన్నపిల్లలు వారి యొక్క తల్లిదండ్రులు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. లేకపోతే కనుక భవిష్యత్తులో అనేక సమస్యలు అనేవి మీరైతే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనుకునే అవకాశాన్ని కూడా అయితే మనకు యుడిఐడిఏ కల్పించడం అయితే జరిగింది. ఇక సమీపంలో ఏదైనా ఆధార్ కేంద్రాన్ని ఇక్కడ మీరు వెళ్ళి అప్డేట్ అనేది చేయించుకోవచ్చు. ఈ ఆధార్ కార్డులు అనేవి అప్డేట్ చేసుకోవాలంటే మనకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇది అప్డేట్ అనేది చేసుకోవాలని చెప్పేసి యుడిఐడిఏ అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది. సో సెప్టెంబర్ 30వ తేదీ వరకు మీ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు అనేది అప్డేట్ చేసుకుంటే కనుక మీకు ఉచితంగా అయితే చేస్తారు. ఒకవేళ మీరు సెప్టెంబర్ 30 చేసుకోకుండా మళ్ళీ మీరు డేట్ అనేది ఫినిష్ అయిపోతే మీరైతే డబ్బులు అనేది చెల్లించి మీరైతే అప్డేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేట్ అనేది చేసుకోవాలి. అలాగే రీసెంట్గా ఎవరైనా 10 సంవత్సరాలు పెద్దవారు ఎవరైనా 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి. అలాగే మార్పులు చేర్పులు మీరు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో ఇలా మీరు చేసుకుంటేనే మీ యొక్క ఆధార్ కార్డులు అనేవి ఎలాంటి సమస్యలు రాకుండా మీరు జాగ్రత్తగా అయితే ఉంటాయి. అలాగే పథకాల పరంగా కానివచ్చు, మీ పిల్లలకు సంబంధించిన అడ్మిషన్లు కానివచ్చు, అలాగే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలన్నా కానీ మీరు అప్పుడు అనేది సమస్య అనేది రాకుండా మీరు జాగ్రత్తగా అయితే ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.